హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష మై యూట్యూబ్ ఛానల్. నేను హర్ష. అశ్విన్ అయితే ఈరోజు రిటైర్మెంట్ని అయితే ప్రకటించడం జరిగింది. ఏదైతే థర్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత తన రిటైర్మెంట్ని అయితే ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ వర్షం పడుతున్నప్పుడే విరాట్ కోహ్లీతో డిస్కషన్ అదే చెప్పడం జరిగింది. షాకింగ్ అయితే విరాట్ కోహ్లీ చూడడం జరిగింది. అయితే దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి. చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది అశ్విన్ రిటైర్మెంట్కి. ఎందుకంటే ఫేర్వెల్ మ్యాచ్ లేకపోవడం ఏంటి బాస్. సెకండ్ మ్యాచ్ అశ్విన్ ఆడాడు, సెకండ్ టెస్ట్. ఆ టెస్ట్ ఇండియా ఓడిపోయింది. బట్ ఓడిపోవడానికి రీజన్ ఏంటి? బ్యాట్స్మెన్స్ సరిగ్గా ఆడలేదు. దానికి రీజన్ వచ్చేసి అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడం ఏంటి? థర్డ్ మ్యాచ్లో తను కూడా లేడు. అదే సెకండ్ మ్యాచ్లోనే ఇవ్వచ్చు కదా రిటైర్మెంట్, అంటే ఫేర్వెల్ మ్యాచ్ అని చెప్పి అది చేయొచ్చు కదా. అండ్ ఆల్సో రోహిత్ శర్మ కొన్ని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడైతే నాకైతే మైండ్ పోయింది. ఏంటి అసలు ఎక్కడి నుంచి ఇది జరిగింది, ఏ పర్సన్ వల్ల ఈరోజు మనకు అశ్విన్ రిటైర్మెంట్ తీసుకున్నాడో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. రీసెంట్గా జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో లేడు టీంలో. మనకి వాషింగ్టన్ సుందర్ స్క్వాడ్లో లేకుంటే సడన్గా మిడిల్ ఆఫ్ ద సిరీస్లో, న్యూజిలాండ్ సిరీస్లో వాషింగ్టన్ సుందర్ని అయితే రావడం జరిగింది గౌతమ్ గంభీర్. సో అక్కడ కొద్దిగా తన గంభీర్ ఇంటెన్షన్స్ అయితే టీం మీద చూపించడం జరిగింది. ఎస్పెషల్లీ స్పిన్నర్ మీద చూసుకుంటే కనుక అశ్విన్ రైట్ ఆన్ స్పిన్నర్, బ్యాటింగ్ కూడా చేయగలడు. ముగ్గురు కూడా సేమ్ టైప్ ఆఫ్ బౌలర్స్, ముగ్గురిని కూడా ఆడిపించడం జరిగింది ఒక మ్యాచ్లో. సో అక్కడనే అశ్విన్కి ఆల్రెడీ ఇంటిమేషన్ వెళ్ళిపోయిందని అయితే నాకైతే అనిపిస్తుంది. మేము నీ వైపు చూడట్లేదు, ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ని అయితే ఫ్యూచర్లో ఆడించాలని అనుకుంటున్నాం అనేది గంభీర్ ఇంటెన్షన్స్ అయితే క్లియర్గా కనిపించాయి. బట్ గంభీర్ చేసింది అయితే ఇక్కడ నాకు నచ్చలేదు. ఎందుకంటే సిరీస్ మధ్యలో తీసుకురావడం అనేది బ్యాడ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది టీంలో, ఎస్పెషల్లీ టీమ్స్. సో అక్కడ ఇంపాక్ట్ అనేది పడింది. బట్ నెక్స్ట్ వచ్చేసి బీజీటీకి సెలెక్షన్ అయినప్పుడు ఎందుకు అశ్విన్ని తీసుకొని వచ్చారనేది అయితే నాకైతే పెద్ద క్వశ్చన్ మార్క్గానే అనిపిస్తుంది. ఎందుకంటే పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో రోహిత్ శర్మ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి అంటే సిరీస్కి ముందే నాకు అశ్విన్కి ఏదైతే రిటైర్మెంట్ దాని గురించి డిస్కషన్ అయితే వచ్చింది, ఎప్పుడు తీసుకోవాలని. సో ఇక్కడ చూస్తే కనుక క్లియర్ ఇండికేషన్స్ ఉన్నా కూడా ఎందుకు సెకండ్ టెస్ట్ ముందు ఫేర్వెల్ మ్యాచ్ అనేది తను ప్రకటించడం లేదు. అండ్ ఆల్సో ఫస్ట్ మ్యాచ్కి రోహిత్ శర్మ లేడు. అండ్ ఆల్సో అశ్విన్ కూడా టీంలో ఆడలేదు ప్లేయింగ్ లెవెన్లో. దెన్ ఎప్పుడైతే రోహిత్ శర్మ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చాడో, టీంలోకి వచ్చాడో, వెంటనే అశ్విన్ సెకండ్ మ్యాచ్కి అవైలబుల్గా ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చేసాడు. సో ఇక్కడ చూస్తే కనుక క్లియర్గా మిస్కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఉంది. గంభీర్ అండ్ రోహిత్ శర్మకి అయితే అస్సలు పడటం లేదైతే నాకైతే 100% అనిపిస్తుంది. ఎందుకంటే చూసుకుంటే కనుక అక్కడ ప్లేయింగ్ లెవెన్కి వచ్చాడు అండ్ అక్కడ ప్రకటించాల్సిన అవసరం ఉంది ఫేర్వెల్ మ్యాచ్ అని. అక్కడ కూడా ప్రకటించకుండా థర్డ్ మ్యాచ్ ఏదైతే ప్లేయింగ్ లెవెన్లో కూడా లేడు, తను ఆడలేదు. ఇండియా వచ్చేసి ఒక సిచ్యువేషన్, ఓడిపోయే సిచ్యువేషన్లో నుంచి మళ్ళీ ఫిఫ్త్ డే రోజు గెలిచే సిచ్యువేషన్స్కి ఆల్మోస్ట్ అయితే రావడం జరిగింది. వర్షం పడకుంటే కనుక ఖచ్చితంగా మ్యాచ్ తాడోపేడో అయిపోయేది. సో నాకు తెలిసినంత వరకు అయితే గంభీర్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ స్టార్టింగ్లో అశ్విన్ 2 పాయింట్స్ని ఎత్తాడు. ఏంటి అంటే కంగ్రాట్స్ అంటే తను ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో తను కోహ్లీ నేమ్ తీసుకున్నాడు, రోహిత్ నేమ్ తీసుకున్నాడు, అజింక్య రహానే నేమ్ కూడా తీసుకున్నాడు. టీంలో లేని ప్లేయర్ నేమ్ కూడా అజింక్య రహానేని ప్లేయర్ని తీసుకొని నాకు చాలా సపోర్ట్ చేశారని చెప్పిన అశ్విన్ కోచెస్కి మాత్రం చూసే కనుక అందరి కోచెస్కి థ్యాంక్స్ చెప్పాడు. కానీ పర్టికులర్గా గౌతమ్ గంభీర్ పేరు కూడా తీసుకోలేదంటే మీరు ఆలోచించండి ఎక్కడ నుంచి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందో. సో నేను వాషింగ్టన్ సుందర్ మంచి ప్లేయరు, సో మంచి ఫ్యూచర్ వస్తాడు, అదంతా ఓకే. బట్ అశ్విన్ని ట్రీట్ చేసిన విధానం అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎక్కడైతే బౌలర్స్ మంచిగా ఆడుతున్నారో, బ్యాటర్స్ ఫెయిల్ అయిన దగ్గర ఒక బౌలర్ ఆల్రౌండర్ని
రిటైర్మెంట్ ప్రకటించేలాగా చేయడం అనేది నాకైతే చాలా చాలా నచ్చటం లేదు. ఎందుకంటే మీరు నెక్స్ట్ మ్యాచ్కి సెలెక్ట్ చేయకపోయినా ఒకవేళ ఇండియాలో జరిగే ఒక టెస్ట్, ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఇవ్వాలి. మీరు చూసుకుంటే కనుక ఇప్పుడున్న ఇండియన్ టీంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్, స్పిన్ ఆల్రౌండర్ ఎవరున్నారని చెప్తే మాత్రం ఖచ్చితంగా అశ్విన్ నేమ్ టాప్ 5లో ఉంటుంది. అశ్విన్, జడేజా ఇప్పుడు కనుక చూసుకుంటే కనుక వాషింగ్టన్ సుందర్, బట్ మిగతా వాళ్ళు ఎవ్వరు లేరు. సో అట్లాంటి ప్లేయర్ని ఈ విధంగా ట్రీట్ చేయడం అయితే నాకైతే అస్సలు నచ్చడం లేదు. సో గౌతమ్ గంభీర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో కూడా తను చెప్పలేదు. సో నన్ను ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అడగకండి, నేను ఇప్పుడు ఎలాంటి ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో లేను అని అయితే చెప్పడం జరిగింది. ఇదైతే బ్యాడ్ ఎన్విరాన్మెంట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అందుకే తను మిడిల్ ఆఫ్ ద సిరీస్లో బయటకు వస్తున్నాడు. సిరీస్ అయిపోయిన తర్వాత కూడా ప్రకటించవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మిడిల్ ఆఫ్ ద సిరీస్లో ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది అశ్విన్కి అని నేను క్వశ్చన్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ మొత్తం చూసుకుంటే కనుక ఇంపాక్ట్ వచ్చేసి బ్యాటర్లది అయితే బౌలర్గా తన ఆల్రౌండర్గా తన రెస్పాన్సిబిలిటీ తీసుకొని బయటికి అయితే రావడం జరిగింది. నేనైతే అశ్విన్కి ఫేర్వెల్ మ్యాచ్ ఉంటే బాగుండేది అని అయితే నేనైతే హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను. తనైతే మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి అయితే ఇప్పుడైతే బయటికి రావడం జరిగింది, అది యాక్సెప్ట్ అయితే చేయాల్సిందే. బట్ ఇండియా టీం ఇంకా మంచిగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉన్నది, బట్ చేయలేకపోయింది అనుకోవచ్చు. బట్ ఈ సిరీస్ అయిపోయేసరికి ఖచ్చితంగా ఇంకొక ప్లేయర్ కూడా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో అది ఎవరు, ఏంటి, ఏమనుకుంటున్నారు రోహిత్ అండ్ మనం చూస్తే కనుక అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడం అనేది మీరు ఏ విధంగా అనుకుంటారో, ఎవరు బాధ్యులు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.